తమిళనాడులో పొలిటికల్ థ్రిల్లర్ క్లైమాక్స్ కు చేరింది. విజయ్ సర్కార్ అసెంబ్లీలో ఇవాళ బల పరీక్షను ఎదుర్కోబోతోంది. ఒకవైపు కోర్టు తీర్పులు, మరోవైపు సమీకరణాల మార్పులు, వెరసి తమిళ రాజకీయాలు ఇప్పుడు అత్యంత ఉత్కంఠభరితంగా మారాయి. మ్యాజిక్ ఫిగర్ కోసం విజయ్ పడుతున్న పాటలు ఫలించేనా? అసెంబ్లీలో నేడు ఏం జరగబోతోంది? 234 సీట్లున్న అసెంబ్లీలో విజయ్ పార్టీ టీవీకి 108 స్థానాలు గెలుచుకుంది. అయితే విజయ్ తన రెండో సీటుకు రాజీనామా చేయడంతో పార్టీ బలం 107కు చేరింది. కాంగ్రెస్, వామపక్షాలు, వీసీకే మద్దతుతో అతి కష్టం మీద 118 మార్కులు దాటి ప్రభుత్వం ఏర్పాటైంది. అయితే ఒక ఓటు తేడాతో నెగ్గిన శ్రీనివాస సేతుపతి ఓటింగ్ లో పాల్గొనడానికి వీల్లేదని మద్రాస్ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. కౌంటింగ్ లో తేడా జరిగిందని, శ్రీనివాస ఎన్నిక చెల్లదంటూ డీఎంకే అభ్యర్థి కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలోని పరిణామం చోటు చేసుకుంది. దీంతో టీవీకే ఎమ్మెల్యే సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇవాళ ఆ పిటిషన్ పై విచారణ జరగనుంది. శ్రీనివాస్ దూరం అయిన నేపథ్యంలో టీవీకే కీలక ప్రభుత్వం 117కి పడిపోయింది. ఇదే తరుణంలో అనూహ్య మలుపు చోటు చేసుకుంది. అన్నా డీఎంకేలో ఏర్పడిన చీలిక విజయ్ను ఊపిరి పోసింది. అందులోని 28 మంది ఎమ్మెల్యేలు విజయ్ సర్కార్కు మద్దతు ప్రకటించారు. స్వయంగా సీఎం విజయ్ సివి షణ్ముగం నివాసానికి వెళ్లి భేటీ కావటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ 28 ఓట్లు పడితే విజయ్ ప్రభుత్వం గట్టెక్కడం ఖాయం. తమిళనాడులో పొలిటికల్ థ్రిల్లర్ క్లైమాక్స్ కు చేరుకుంది. విజయ్ సర్కార్ అసెంబ్లీలో ఇవాళ బల పరీక్షను ఎదుర్కోబోతోంది. ఒకవైపు కోర్టు తీర్పు, మరోవైపు సమీకరణాలు మార్పులు, వెరసి తమిళ రాజకీయాలు ఇప్పుడు అత్యంత ఉత్కంఠభరితంగా మారాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గోపినాథ్ అందిస్తారు. గోపినాథ్, టీవీకే పార్టీ ఏదైతే ప్రభుత్వం ఏర్పాటైంది కాబట్టి ఇవాళ అసెంబ్లీలో బల నిరూపణ చేసుకోబోతుంది. దీనికి సంబంధించి మీరు అన్నట్టుగా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 234 నియోజకవర్గాలు అయితే వీళ్లకు అంటే విజయ్ 2 స్థానాల్లో పోటీ చేశారు కాబట్టి ఒక స్థానాన్ని తొలగిస్తే 117 స్థానాలకే అంటే ఉంది పరిమితిగా. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే అంటే మిగిలిన పార్టీలు ఏదైతే కాంగ్రెస్ పార్టీ కానీ ఇట్లా సిపిఎం, సిపిఐ, ఇట్లా ఐయుఎంఎల్ కానీ ఇట్లా వీసీకే పార్టీ వీళ్ళందరూ కూడా మద్దతుతో ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటైంది. అయితే ఇవాళ వీళ్ళందరూ కూడా బల పరీక్షలో పాల్గొనబోతున్నారు. వీళ్ళందరూ కూడా ప్రభుత్వానికి సపోర్ట్ చేయబోతున్నారు. అయితే ఇందులో ఏదైతే ఒక ఎమ్మెల్యేకి సంబంధించి సేతుపతి ఎన్నికలకు సంబంధించి హైకోర్టు ఏదైతే విచారణ చేసింది, స్టే ఇవ్వడం జరిగింది. అంటే ఎన్నికలు అంటే కౌంటింగ్ రోజు అక్రమాలు జరిగాయి అనేది ప్రధానంగా డిఎంకే పార్టీ అభ్యర్థి అంటే కోర్టును ఆశ్రయించాడు. అందువల్ల వీళ్ళు సుప్రీంకోర్టు కూడా ఇవాళ వెళ్లడం జరిగింది. అక్కడ కూడా ఇవాళ విచారణ జరిగే అవకాశం అయితే ఉంది. అయితే ఇవన్నీ కూడా పరిణామాలు చూస్తా అంటే ఇవాళ ఏదైతే బల పరీక్షకు సంబంధించి చాలా కీలకంగా ఉన్న నేపథ్యంలో నిన్న సాయంత్రం షణ్ముగం ఏదైతే అన్నా డిఎంకే పార్టీకి సంబంధించి చీలిక వర్గంగా ఉన్నటువంటి దాదాపు 27 మంది ఎమ్మెల్యేలతో పళనిస్వామి అంటే ఆయన వ్యతిరేకించి వీళ్ళందరూ కూడా బయటకు రావడం జరిగింది. అయితే వాళ్ళతో షణ్ముగం బ్యాచ్ తో గ్రూప్ తో ఎమ్మెల్యేలతో నిన్న ఏదైతే ముఖ్యమంత్రి విజయ్ ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. అంటే ఇవాళ బలపరీక్ష ఉంది కాబట్టి మీరందరూ కూడా సపోర్ట్ చేయాలంటూ కూడా ఆయన అంటే విజ్ఞప్తి చేయడం జరిగింది. ఖచ్చితంగా సపోర్ట్ చేస్తామంటూ కూడా అంటే షణ్ముగం హామీ ఇవ్వడం జరిగింది. ఈ లోపల ఇవాళ ఈ బల పరీక్ష ఉన్న నేపథ్యంలో అన్నా డిఎంకే నుంచి కూడా పార్టీ అధినేత పళనిస్వామి వీళ్ళకందరికీ కూడా విప్పు జారీ చేయడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వానికి ఎక్కడా కూడా సపోర్ట్ చేయకూడదంటూ కూడా విప్పు జారీ చేసిన నేపథ్యంలో ఖచ్చితంగా వాళ్ళు సపోర్ట్ చేస్తారా చేయరా, ఒకవేళ ప్రభుత్వానికి గాన ఇవాళ అసెంబ్లీలో జరుగుతున్నటువంటి బల పరీక్షకు సంబంధించిన ప్రభుత్వానికి గాన సపోర్ట్ చేస్తే వాళ్ళపైన అంటే పార్టీ పరంగా చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంది. సో ఒక ఆసక్తికరమైన ఘటన ఇవాళ అయితే తమిళనాడు అసెంబ్లీలో జరిగే అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ గోపినాథ్.